హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని అయితే చూస్తున్నామండి. చూడండి, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనకి 2022 ఆగస్టు 21న జరిగిన సెషన్ 2కి సంబంధించి ఎస్జిటి పేపర్ 1 క్వశ్చన్ పేపర్ని చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మానవ మితి ప్రయోగశాలను స్థాపించినది అని అడిగారు. ఎవరు మానవ మితి ప్రయోగశాలను స్థాపించారు అనేసి మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూడండి, రైబర్న్, గాల్టన్, ఆల్పోర్ట్, పావ్లో. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకి చూడండి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. గాల్టన్ మానవ మితి ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి గతంలో ఒక కంప్యూటర్ కోర్సును 5 నెలల్లో పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కోర్సును 3 నెలల్లో పూర్తి చేశాడు. అయిన పొదుపు గణన ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి పొదుపు గణన తెలియాలంటే ముందు దాని యొక్క ఈక్వేషన్ తెలియాలండి. అయితే ఈ పొదుపు గణనకు ఈక్వేషన్ చూడండి, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. దాన్ని మనం పర్సెంటేజ్లో కావాలంటే ఇంటూ 100 చేస్తే మనకి పర్సెంటేజ్లో వచ్చేస్తుందండి. చూడండి, మనకి ఇక్కడ ఒక వ్యక్తి గతంలో అంటే కంప్యూటర్ కోర్సులోని ఒక వ్యక్తి అసలు ప్రయత్నాలు ఎంత అంటే 5 మైనస్ అతను పునరభ్యాసన తర్వాత అదే కోర్సుని 3 నెలల్లో పూర్తి చేశాడు. పునరభ్యాసన అంటారు దాన్ని. -3 బై 5 అసలు ప్రయత్నాలు. అయితే చూడండి, 5 - 3 అంటే మనకి 2 బై 5. చూడండి, మనకి పర్సెంటేజ్లో కావాలంటే ఇంటూ 100. చూడండి, 5 20 100, 2 4 అంటే 40. మనకి ఎంత వచ్చిందండి? 40%. మనకి ఇక్కడ 40% ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. కాబట్టి మనకి ఈ ప్రశ్నకు సమాధానము 40%. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, కింది వానిలో నిర్మాణాత్మక వాదానికి చెందని భావన. ఇలా చెందని అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆ క్వశ్చన్ని చదవాలండి, లేకపోతే మనం అనవసరంగా దెబ్బతినాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మనకి నిర్మాణాత్మక వాదానికి చెందని భావన ఏది అని అడిగారు. ఇందులో ఆప్షన్స్ చూసినట్లయితే భాగస్వామ్య అభ్యాసనం, స్కఫోల్డింగ్, సమీప వికాస ప్రాంతం, శీల నిర్మాణం అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే చూడండి, మనకి ఆప్షన్ 4 శీల నిర్మాణం అనేది నిర్మాణాత్మక వాదానికి చెందని భావన. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యాసనం అనే భావనను ప్రవేశపెట్టిన వారెవరు అని అడిగారు. చూడండి, చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యాసనం అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారని అడిగారు. ఇందులో ఆప్షన్స్ చూసినట్లయితే వాట్సన్, బండూరా, స్కిన్నర్, జాన్ లక్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క అభ్యాసనంలోని మనం సిద్ధాంతాలని చదివినప్పుడు మనకి ఇవైతే ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అందులో చూడండి, అందులో నుండే క్వశ్చన్ వచ్చింది మనకి కార్యసాధక నిబంధనలోని చట్రాల ద్వారా అభ్యాసనం అనేసి మనకి స్కిన్నర్ చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానము మనకి స్కిన్నర్ ప్రవేశపెట్టిన కార్యసాధక నిబంధనం నుండి మనకి ఈ యొక్క ప్రశ్ననైతే అడగడం జరిగింది. తర్వాత ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. 5వ ప్రశ్న చూడండి, అభ్యసన రేఖలో అభ్యాసనం ఆగిపోయిందనిపించే దశ ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూడండి, ప్రారంభ దశ, చాంచల్య దశ, పీఠభూమి దశ, శారీరక హద్దు. అయితే ఈ యొక్క 5వ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే మనకి ఆప్షన్ 3 పీఠభూమి దశలోని అభ్యాసనం ఆగిపోయిందనిపించేది కనబడుతుందండి. తర్వాత ప్రశ్న చూద్దాం. 6వ ప్రశ్న చూడండి, శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూడండి, థార్న్డైక్, బ్రూనర్, పియాజే, వైగాట్స్కీ. అయితే ఈ 6వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకి చూడండి, శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు బ్రూనర్.
ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th వన్ చూడండి. పావ్లో శాస్త్రీయ నిబంధనలో రెండవ దశ ఏది అని అడిగారు. కిందన మనకి ఇచ్చారండి, చూడండి ఆప్షన్స్ చూడండి ఒకసారి. సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, కృత్రిమ ఉద్దీపన, కృత్రిమ ప్రతిస్పందన, అలాగే సహజ ఉద్దీపన, కృత్రిమ ప్రతిస్పందన అని మనకి ఇలా 4 ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో మనకి చూడండి శాస్త్రీయ నిబంధనలో రెండవ దశ ఏది అని అడిగినప్పుడు మనకి ఆప్షన్ 2 చూడండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. కృత్రిమానే మనం అసహజ ఉద్దీపన అని కూడా అంటామండి. సో మనకి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8వ ప్రశ్న చూడండి. ఈ సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యాసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యాసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చూడండి ఏ సిద్ధాంతం అనేది మనం చూడాలి ఇక్కడ. ఆప్షన్స్ చూడండి, నియత క్రమశిక్షణ సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో మనకి రైట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకి రైట్ ఆన్సర్ని చూసినట్లయితే ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. థీమాటిక్ ఆపరేషన్స్ టెస్ట్ను రూపొందించిన వారు. ఆప్షన్స్ చూడండి, కెంట్ రోసానఫ్, ముర్రే మోర్గన్, క్రో, బెల్లక్. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ముర్రే మోర్గన్ అనే అతను థీమాటిక్ ఆపరేషన్స్ టెస్ట్ను రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. పోరాట పలాయన హార్మోన్ ఏది అని అడిగారు. చూడండి ఆప్షన్స్, థైరాక్సిన్, ఈస్ట్రోజన్, ఎడ్రినాలిన్, పెరుగుదల హార్మోన్. ఏ హార్మోన్ అంటే మనకి ఆప్షన్ 3 ఎడ్రినాలిన్ హార్మోన్ అనేది పోరాట పలాయన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 11వ ప్రశ్న చూడండి. చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగం ఏది అని అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి ఆప్షన్స్ చూడండి, మస్తిష్కం, మధ్య మెదడు, అనుమస్తిష్కం, మెదడు కాండం. అయితే చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగం ఏది అంటే ఆప్షన్ 3 అనుమస్తిష్కం అనే భాగము ఈ యొక్క చాలక కౌశలాలను నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 12వ ప్రశ్న. లిబిడో భావనను వివరించినది ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూడండి, ఫ్రాయిడ్, ఎరిక్సన్, ఆల్పోర్ట్, పావ్లో. అయితే లిబిడో అనే భావనను వివరించిన వారు ఎవరంటే మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 13వ ప్రశ్న. కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 3, 4. 3 నుండి 4 అనే 4th ఆప్షన్ అండి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. కింది వాణిలో నెట్వర్క్ రకం కానిది ఏది అని అడిగారు. మనకి కంప్యూటర్లోని నెట్వర్క్స్ ఉంటాయి కదండి, ల్యాన్, మ్యాన్, వ్యాన్ అని. అయితే ఇందులో నెట్వర్క్ రకం కానిది ఏది అని అడిగారు. చాలా ఈజీ. చూడండి మనకి ల్యాన్ ఇచ్చారు, స్పాన్ ఇచ్చారు, మ్యాన్ ఇచ్చారు, వ్యాన్ ఇచ్చారు. అయితే మనకి నెట్వర్క్ కానిది ఏది అంటే ఆప్షన్ 2 అండి, స్పాన్ అనేది మనకి నెట్వర్క్ కాదది. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఇలా మనకి చూడండి వ్యాన్ అంటే వైల్డ్ ఏరియా నెట్వర్క్ అనేసి మనకి ఇలా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ల్యాన్, మ్యాన్, వ్యాన్ అనేవి మనకి నెట్వర్క్లు. స్పాన్ అనేది మనకి నెట్వర్క్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15వ ప్రశ్న. క్రింది వాణిలో ఏఎస్ నీల్ రచన కానిది ఏది అని అడిగారు. చూడండి ఆప్షన్స్, ది ప్రాబ్లం చైల్డ్, ది ప్రాబ్లం పేరెంట్, ది ప్రాబ్లం టీచర్, ది లిటిల్ గర్ల్ అట్ ద విండో. అయితే మనకి ఏఎస్ నీల్ మనకి ది ప్రాబ్లం చైల్డ్, పేరెంట్, టీచర్స్ గురించి
రచించారు, కానీ ది లిటిల్ గర్ల్ అట్ ద విండో అనే రచన అయితే ఆయన రాయలేదండి. సో మనకి రచన కానిది అని అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 16వ ప్రశ్న చూడండి. ఇన్పుట్ అవుట్పుట్ పరికరం ఏది అని అడిగారు. క్రింది వాటిలో ఇన్పుట్ అవుట్పుట్ పరికరం ఏదని అడుగుతున్నారు. చూడండి ఆప్షన్స్: స్పీకర్, స్కానర్, మోడెమ్, కీబోర్డ్. అయితే ఇందులో మనకి ఇన్పుట్ అవుట్పుట్ పరికరం ఏదంటే ఆప్షన్ 3 మోడెమ్ అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17వ ప్రశ్న. క్రింది వాణిలో అమూర్త భావన కానిది ఏది అని అడిగారు. ఇందులో ఆప్షన్స్ చూడండి: ప్రజాస్వామ్యం, సంతోషం, ఘనపరిమాణం, సూర్యోదయం. అమూర్త భావన కానిది అని అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, సూర్యోదయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 18వ ప్రశ్న. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని తెలిపినది ఎవరు అని అడిగారు. చూడండి, స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ముందుగా మనం ఆప్షన్స్ చూసేద్దాం. డక్వర్త్, థార్న్డైక్, విల్సన్, స్టూవర్ట్. డక్వర్త్ కాదండి, వుడ్వర్త్ అయి ఉండొచ్చు. అయితే చూడండి మనకి ఇందులో ఈ ప్రశ్నకు సమాధానం చూడండి. 18వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకి ఈ యొక్క స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పిన వారు చూడండి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్లు కానీ ఏమైనా ఉన్నాయలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం అండి. తర్వాత ప్రశ్న చూద్దాం. 19th క్వశ్చన్ చూద్దాం. సరికాని జతను గుర్తించండి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. చూడండి 19వ ప్రశ్న చూడండి. స్టెర్న్, ఆల్ఫ్రెడ్ బినో, టెర్మన్, థార్న్డైక్. స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి, ఆల్ఫ్రెడ్ బినో మానసిక వయస్సు, టెర్మన్ ప్రజ్ఞ విభాజనం, థార్న్డైక్ బహుళ ప్రజ్ఞ. అయితే మనము సరికాని జతను గుర్తించాలి కాబట్టి చూడండి, స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టారు. ఆల్ఫ్రెడ్ బినో మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టారండి. టెర్మన్ ప్రజ్ఞా విభాజనం ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. చివరిని చూడండి, థార్న్డైక్ బహుళ ప్రజ్ఞ. థార్న్డైక్ అయితే బహుళ ప్రజ్ఞను ప్రవేశపెట్టలేదండి. బహుళ ప్రజ్ఞను హార్వర్డ్ గార్డనర్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది రాంగ్. కానీ సరికాని జత అన్నారు కాబట్టి మనకి ఈ యొక్క సరికాని జత అనే ప్రశ్నకి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, సృజనాత్మక ప్రక్రియలో 3వ దశ ఏది అని అడిగారు. ముందుగా ఆప్షన్స్ చూసేద్దాం. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. అయితే ఇందులో మనకి అంతర్దృష్టి దశ అనేది ఈ యొక్క సృజనాత్మక ప్రక్రియలో 3వ దశ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 21వ ప్రశ్న చూడండి. సిఏ వీడి మాపనిని రూపొందించిన వారు ఎవరు అని అడిగారు. ఆప్షన్స్: స్పియర్మన్, థర్స్టన్, థార్న్డైక్, పావ్లోవ్. అయితే ఈ యొక్క సిఏ వీడి మాపనిని రూపొందించిన వారు మనకి చూడండి థార్న్డైక్. ఎవరండి? థార్న్డైక్. అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 22వ ప్రశ్న చూద్దాం. శిశువు పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు గల సంజ్ఞానాత్మక వికాస దశ ఏది అని అడిగారు. చూడండి 22వ ప్రశ్న. శిశువు పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు గల సంజ్ఞానాత్మక వికాస దశ ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, పూర్వ భావనాత్మక దశ. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చూడండి, ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23వ ప్రశ్న చూడండి. వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుంది అని తెలిపినది ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూడండి. ఫ్రీమన్, జేబీ వాట్సన్, డబ్ల్యూసి బాగ్లే, హవింగ్ హార్ట్. అయితే వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుంది అని చెప్పిన వారు ఎవరంటే మనకి డబ్ల్యూసి బాగ్లే. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. హెరిడాటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. చూడండి, మన గ్రంథాలు అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ అండి.
ఎవరు రాశారు అనేసి అడుగుతున్నారు, చూస్తున్నారు కదా. కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క గ్రంథ రచయితల గురించి చదవాల్సి ఉంటుంది. చూడండి, హెరిడాటరీ జీనియస్ గ్రంథ రచయిత ఆప్షన్స్ చూడండి, గాల్టన్, హిల్గార్డ్, వాట్సన్, డగ్డేల్. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, గాల్టన్ హెరిడాటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాయడం జరిగిందండి. కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్, 25వ ప్రశ్న. నిర్ధారణ మాపనులలోని ఒక దోషము అని అడిగారు. ఇందులో ఆప్షన్స్ చూడండి, పిగ్మేలియన్ ఫలితం, వస్తునిష్టత, పరివేశ ప్రభావం, జోక్యచరం. అయితే ఈ 25వ ప్రశ్నకు సమాధానం చూడండి, నిర్ధారణ మాపనులలోని ఒక దోషం అంటే పరివేశ ప్రభావం అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 26వ ప్రశ్న చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 26వ ప్రశ్న. జాన్ స్టూవర్ట్ మిల్కు దీనితో సంబంధం కలదు. ఆప్షన్స్ చూడండి, ప్రయోగాత్మక పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, చారిత్రక పరిశోధన, పరిశీలన అని మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. అయితే జాన్ స్టూవర్ట్ మిల్కు దీనితో సంబంధం కలదు అంటే ప్రయోగాత్మక పరిశోధనతో సంబంధం కలదు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27వ ప్రశ్న చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన వయో సమూహం ఏది అని అడిగారు. చూడండి, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనేది ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఉన్న పిల్లలకు అందిస్తారు అనేసి మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారండి. ఆప్షన్స్ చూద్దాం, 1 నుండి 15 సంవత్సరాలు, 5 నుండి 18 సంవత్సరాలు, 3 నుండి 14 సంవత్సరాలు, 6 నుండి 14 సంవత్సరాలు. అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అనేది అందించాల్సిన అవసరం ఉందనేసి మనకి గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో మనకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి, 6 నుండి 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 28వ ప్రశ్న. ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం ఏది అని అడిగారు. ఇది మనకి సైకాలజీలోని చూడండి, చరాల గురించి, స్వతంత్ర, పరతంత్ర, జోక్యచర అంటే చరాల గురించి మనం చదివినప్పుడు ఇవి మనకి ఎదురవుతుంటాయి. సో ఒక్కొక్కసారి వీటి నిర్వచనాలు కూడా అడుగుతారు. కాబట్టి మనం పూర్తి అవగాహన అనేది ఉండాలి వాటి మీద. ఫ్రెండ్స్ చూడండి, ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే చూడండి, ప్రయుక్త ఆధీనంలో ఏ చరం ఉంటుంది అని అడిగారు. ఆప్షన్స్ చూడండి, స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్యచరం, అలాగే సహకార చరం. ఒకసారి ఇంగ్లీష్లో కూడా దీని యొక్క ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ మనకి టెక్స్ట్ బుక్లో చివరన అట్ట మీద ఉంటుందండి, లాస్ట్ పేజీలో. కావాలంటే మీరు చూడొచ్చు. అదే స్కూల్ టెక్స్ట్ బుక్స్లోనండి, మనకి సైకాలజీ టెక్స్ట్ బుక్లో కాదు. మనకి గవర్నమెంట్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న టెక్స్ట్ బుక్స్లోని మనకి లాస్ట్ పేజీలో మనకి కనబడుతుంది అట్ట మీద చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అనేసి. సో ఫ్రెండ్స్, అక్కడ నుండి మనకు బిట్ అయితే రావడం జరిగింది. ఇది మనకి చూడండి 108, 100, 1098, 1089 అనేసి ఇచ్చారు కదండి. అయితే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ ఏది అంటే మనకి చూడండి 1098. అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 108 అంటే మనకి వైద్య సదుపాయం, 100 అంటే మనకి పోలీస్ వారి సహకారం అండి, 1098 అంటే మనకి చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అది. తర్వాత 1089 అనేది మనకి 1098ని కన్ఫ్యూజ్ చేయడానికి 1089 ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చివరి ప్రశ్న చూడండి, పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వలంబన బలపడుతుంది అని తెలిపింది ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూసేద్దాం. స్పెరా మరియు రాడ్కే, విలియం మరియు రిలే, క్రో మరియు క్రో,
బామ్రిన్ మరియు బ్లాక్. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే చూడండి, మనకి బామరిన్ మరియు బ్లాక్ అనే వాళ్ళు మనకి చూడండి ఫ్రెండ్స్, పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వాలంబన అంటే సొంత ఆలంబన అనేది బలపడుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇవన్నీ మనకి సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్. ఇలా క్వశ్చన్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఆ యొక్క ఏ టాపిక్స్ నుండి మనకి బిట్స్ ఎలా వస్తాయి అనేది పూర్తిగా తెలుస్తుంది. మనకి బిట్స్ ఎలా వస్తాయి అనేది తెలిస్తే మనకి ఆ కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఆ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిస్తే మనం దాన్ని మిస్ అవ్వకుండా చదవాల్సి ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చదివితే మనకి ఎగ్జామ్లో బిట్ కూడా మిస్ అవ్వకుండా మనం ఆన్సర్ చేస్తాం కాబట్టి మార్క్స్ అనేది మనం మిస్ కాకుండా ఉంటాం. సో మనకి టెట్లో మార్క్స్ అనేది ఎక్కువ వస్తుందండి. ఇలా మనం చదివినట్లయితే మనకి మంచి స్కోర్ అనేది మనం చేయడానికి వీలుంటుంది. మనం టెట్లో మంచి స్కోర్ చేసామంటే మనకి డిఎస్సిలో కూడా మనకి జాబ్ అనేది గ్యారంటీ. సో ఫ్రెండ్స్, మీరందరూ మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతటితో వీడియోని ముగిస్తున్నా. థ్యాంక్ యూ టు ఆల్.